అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 5 రోజులుగా మన కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాలు వరదలు బాగా ముంచెత్తాయి. అలాగే పైన ఎగువ కురిసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో కురిసినటువంటి వర్షాలు కూడా ఎన్ని కూడా మనకి బుడమేరు, చిన్నెట్లగాడి, పెద్దెట్లగాడి ద్వారాగా ప్రవహిస్తున్నాయి. ఈ ముంపుకు గురైన ఈ వర్షాలు రావటం వల్ల ఈ కృష్ణా, ఈ ఏలూరు జిల్లా ప్రాంతాల విజయవాడ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురైనాయి. అధికారులు కనువిప్పు ఇప్పుడైనా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎందుకు ముంపుకు గురవుతున్నాయి అనే ఒక విధానాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ చిన్నట్లగాడి, పెద్దట్లగాడి మట్టితో మేట వేసుకుపోయినాయి. ఎందుకంటే పైనుంచి వ్యర్థాలు, మట్టి ఎన్ని రావటం, అలాగే ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు కూడా పూడుకుపోయి మట్టిలాగా తేరుకుపోయి ఉండటం వల్ల ఎన్ని పూడుకుపోయినాయి. ఎన్ని చిన్నట్లగాడి, పెద్దట్లగాడి గతంలో ఎన్ని ఎవరికి కూడా అందుబాటులో ఉండేవి కాదు. అందుబాటులో అంటే అందే కాదు, అంత నీళ్లు ప్రవాహం ఉండేది. నేడు అవి 2-3 ఫీట్ల నీళ్ళు ఉంటున్నాయంటే మరి ఎంత పూడుకుపోయిందో మరి అందరూ గమనించాలి. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం, ఈ రెవెన్యూ యంత్రాంగం వెంటనే స్పందించి ఈ చిన్నట్లగాడి, పెద్దట్లగాడి పూడికి తీసినట్లయితే విజయవాడ, బుడమేరు ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఒక గ్రామం కూడా ములగదు. ఎందుకంటే నీళ్ళ ప్రవాహం ఎక్కువగా ఉంది. ఈ నీళ్ళన్నీ కూడా మరి ఈ చిన్నట్లగాడి, పెద్దట్లగాడి మీదుగా, ఉప్పుటేరు మీదుగా బంగాళాఖాతంలో కలుస్తాయి. మరి వాళ్ళ పెద్ద ముర్కాలో, అలాగే మన చిన్నట్లగాడి, మన అలాగే అక్కడ ఏదో ఉప్పుటేరు మొత్తం పెనవేసుకుపోయింది. మట్టి కానీ, కిక్కిసి కానీ ఏ రోజున కూడా దాన్ని మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. రైల్వే వాళ్ళేమో రైల్వే పని చేసుకుపోయారు. వాళ్ళు మట్టినంతా వేసేసి అక్కడ ఎత్తు వేసుకున్నారు. కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోయారు. రెవెన్యూ పరంగా, ప్రభుత్వ పరంగా చేయాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే ఉప్పుటేరు ఉందో దాన్ని పెద్ద చేయాలి, కిక్కిసినంతా కూడా తీసేయాలి. ఎందుకంటే కిక్కిసి బలంగా ఉంటుంది. చాలా 2-3 అడుగులంతా కూడా ఆ ఏర్లు వెళ్తాయి కాబట్టి అందుకనే ఆ ప్రవాహాన్ని అడ్డుపడుతున్నాయి. ఇవన్నీ కూడా తొలగించినట్లయితే చాలా ప్రశాంతంగా విజయవాడ ఉంటుంది, ములిగేది కాదు. ఎందుకంటే 100 ఏళ్ల క్రితం వచ్చిందని చెప్పంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చిందంటే రాబోయే కాలం ఇంకా భారీ విపత్తులు ఉన్నాయి కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో కూడా వర్షాలు పడతాయని చెప్పి సూచిక తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా యంత్రాంగం స్పందించి అలాగే ఏలూరు, కైకలూరు రోడ్లు కూడా మరి బంద్ అయిపోయి 3 రోజుల నుంచి కూడా అక్కడ జనశ్రమ అంతా అస్తవ్యస్తంగా ఉన్నారు. అలాగే చిన్నట్లగాడి నుంచి పెనుమాకలంక, శ్రీరామ్ నగర్, ఇంగిలిపాకలంక గ్రామాలు కూడా బంద్ అయిపోయిన ఆ గ్రామాల్లో కూడా నీళ్ళు ప్రవాహం ఉంది. అలాగే ఈ కొల్లేరు గ్రామాలు, లంక గ్రామాలు కూడా ప్రవాహానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ గ్రామాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం పైన, యంత్రాంగం పైన ఉందని చెప్పి నేను కోరుతున్నాను. నా పేరు రాజన్న. మాట్లాడుతున్నాడా? మాది కైకలూరు పక్కన మండవెల్లి. అయితే మేము ఏలూరు వెళ్దామని వచ్చాము. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు. అయితే ఇక్కడ ఈ రోడ్డు ఇంతవరకు మేము ఎప్పుడు చూడాల. మేము విజయవాడలో ఉన్న వాటర్ అంతా ఇది ఫ్లోటింగ్ ఎక్కువైపోవడం వల్ల మాకు ఇక్కడ కొల్లేరులోకి వచ్చేస్తున్నాయి. ఇదే విధంగా ఇంకొక 2 రోజులు ఉంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న లంక గ్రామాలన్నీ మునిగిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని ఏమో కోరుకుంటున్నామంటే మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది కొంచెం. ఈ ఇబ్బంది మాకు చర్యలు తీసుకొని చర్య తీసుకొని చూసుకునేలాగా మమ్మల్ని చూడుకుంటున్నాం. లేదంటే ఇంకో 2 రోజులు అయితే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొత్తం కొల్లేరు కూడా గ్రామాలన్నీ మునిగిపోయి మొత్తం ఒక సముద్రం వల్ల అయిపోయే అవకాశం ఉంది. ఇటు ఏలూరు వెళ్ళి ఇటు కైకలూరుకి, ఏలూరుకి మయాన్ ఉన్నాం. ఇక్కడ చాలా వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువైపోతుంది. మీ అధికారులను కోరుకుంటున్నాం అన్న. ఈ మన ప్రభుత్వం అధికారులు ఏదైనా కానీ ఇక్కడ కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది. మీరు కొద్దిగా మాకు హెల్ప్ చేయాలని మేము ప్రాధాన్యపడుతున్నాం అన్న. ఇక్కడ మన కైకలూరు, ఏలూరు రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉందండి. ఈ వరదలు, అకాల వరదల వల్ల పైనుంచి వచ్చిన బురమేడ వల్ల ఇక్కడ మాకు ఇబ్బంది ఉంది. అంతా ఇక్కడ మాకు వచ్చి చాలా ఇబ్బందిగా ఉందండి. ఏలూరు టు కైకలూరు రాకపోకలు అయితే చాలా ఇబ్బందిగా ఉంది. చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నాం. నిన్న ఇక్కడ మన కలెక్టర్ గారు కూడా వచ్చారండి. చర్యలు అయితే బాగానే ఉన్నాయి కానీ కాకపోతే కొంచెం ఈ రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది. మునుపెప్పుడు చూడలేదు ఈ వరద. ఒక 15 సంవత్సరాల క్రితం చూశానండి, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము. కొంచెం మంచి చర్యలు అంటే ప్రభుత్వం తీసుకుంటుంది. మా ఎమ్మెల్యే గారు అందరూ వస్తున్నారు, బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఈ రాకపోకలు కొంచెం ఇబ్బంది లేకుండా చూసుకుంటే, ఇంకోసారి ఇలా అవ్వకుండా చూసుకుంటే బాగుంటుందని కోరుచున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.